జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. వెంగళరావు నగర్, కృష్ణకాంత్ పార్క్, మధురానగర్ డివిజన్లలో జరిగిన ర్యాలీలో 5,000 మందికి పైగా మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ర్యాలీకి ప్రజల స్పందన చూస్తుంటే భారీ మెజారిటీతో మాగంటి సునీత గెలుపు ఖాయమంటున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే బీఆర్ఎస్ కండువా ఎగురుతుంది అంటున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా గులాబీ జెండా ఎగరం ఖాయమంటున్నారు. ప్రతి ఒక్క ఇంటి వాసులు కూడా అదే తెలియజేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇప్పటికే మాకు చాలా వరకు అందాయి. మేము తప్పకుండా జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతమ్మని గెలిపిస్తామంటూ కూడా ప్రజలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూసుకుంటే ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ నుండి యూసఫ్ కూడా అటు వెంగళరావు నగర్ మొత్తం ఈ డివిజన్ మొత్తంలో కూడా ఇప్పటికే భారీ ర్యాలీతో కూడా ఇప్పటికే అందరూ కూడా ఇక్కడ వెళ్లారు. మనతోని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా ర్యాలీ జరిగింది, ఎక్కడి నుండి జరిగింది? బాగా మహార్యాలీ మంచి జరిగింది. మా అక్క చెల్లెలందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా ర్యాలీకి సహకరించడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా సునీతమ్మనే గెలిపిస్తాం. కేసీఆర్ సార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. గతంలో 10 ఏళ్లు కేసీఆర్ సార్ పరిపాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు. 22 నెలల నుండి అన్ని వర్గాల వారు కష్టపడుతున్నారు. పేద గొప్ప తేడా లేకుండా అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ సార్ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పేసి మరి ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, చుట్టుపక్కల నుండి అందరికీ ప్రచారం చేసుకుంటూ వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి స్పందన వస్తూ ఉంది. అందరూ కూడా జూబ్లీహిల్స్ లో తప్పకుండా కేసీఆర్ గారిని గెలిపించుకుంటామని చెప్పి మాట అందరి నోట కూడా వినబడతా ఉంది. 2,000 పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారే, కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ గారే, మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చింది కేసీఆర్, రోడ్లు వేసింది కేసీఆర్, హైదరాబాద్ నగరాన్ని మహానగరంలా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ ని గెలిపించుకున్నాం. ఈ హైడ్రా తీసుకొచ్చి పేదోళ్ల గుడిసెలను గుండెలను పిండేసే విధంగా ఇండ్లు కూలగొట్టి మాకు చాలా నష్టం చేసిండ్రు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్స్ లో అత్యధికంగా మైనార్టీ ఉంటారు మేడం. ఏదైతే కేసీఆర్ హయాంలో ఆర్థికంగా సామాజికంగా ముందుండాలని వాళ్ళకు మైనార్టీ స్కూల్స్ కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర అదే అనేక సంక్షేమ పథకాలు పెట్టి దాని గురించి ఏమంటారు? మైనార్టీ గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది, ఆడపిల్లల గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది, రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది, షాదీ ముబారక్ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మైనార్టీ సోదరులందరినీ కూడా ఆదుకోవడానికి వాళ్ళందరికీ సహకరించడం జరిగింది. ఇమాంలకు, మౌజంలకు హానరోరియం ఇవ్వడం జరిగింది. మైనార్టీ హోమ్ మినిస్టర్ గా ఇవ్వడం జరిగింది, రెవెన్యూ మినిస్టర్ గా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం ఒక్క మైనార్టీకి ఎమ్మెల్సీ ఎటువంటి ఇవ్వకుండా కేవలం ఎలక్షన్లు వచ్చినాయని చెప్పేసి అది బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే వాళ్ళు ఈ రోజు ఇచ్చిన మట్టుగా ఎలక్షన్ల కోసం ఇచ్చినట్టుగా ఇచ్చినారు. ప్రేమ ఉంటే, మనసుంటే, అభిమానం ఉంటే 2 ఏళ్ల నుండి మైనార్టీలను ఆదుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎలక్షన్ల కోసం మాత్రమే స్టంట్ చేస్తా ఉన్నారు. ఎలక్షన్ల కోసమే మంత్రులు వచ్చి తిరుగుతా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే ఒక పైసా లేదు, మాకు అభివృద్ధి లేదు, మాకే ఒక పైసలు ఇస్తారు, 2 లక్షలు అప్పు చేసిండ్రు, 2 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు, మా ఊరికి రూపాయి ఇయ్యలే, మమ్మల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు ఊర్లలో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఈయన అభివృద్ధి చేస్తా అని చెప్పుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి చేస్తాడు అభివృద్ధి? ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేదు, ఆర్థిక వ్యవస్థ విధానం లేదు, ఆర్థిక వ్యవస్థ అంతా ఉంటుపడ్డది. అందరు ఇక్కడున్న జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో. కేసీఆర్ గారి వల్లనే న్యాయం జరుగుతుంది, కేసీఆర్ వల్లనే అభివృద్ధి అయితే నమ్ముతున్నారు. కాబట్టి సునీతమ్మని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఎక్కడ వరకు వచ్చారు? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇవాళ ఖచ్చితంగా సునీతమ్మను మేము గెలిపించుకుంటాం. ఎందుకంటే గోపన్న చాలా మంచి పనులు చేశారు. ముఖ్యంగా ఉద్యమకారుడు, కొట్లాడి తెలంగాణ తెచ్చిన బిడ్డ కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడు. ఈ జూబ్లీహిల్స్ ను కూడా బ్రహ్మాండంగా గతంలో అనేక నిధులు పెట్టిండ్రు, అభివృద్ధి చేసిర్రు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జూబ్లీహిల్స్ ఇవాళ ఒక మురికి కొంపలాగా తయారైంది. మా కరెంట్ వస్తలేదు, ఎక్కడ చూస్తే అక్కడ డ్రైనేజీ వాసన వస్తుంది, డ్రైనేజీ కూడా తీస్తలేనటువంటి పరిస్థితి. చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇండ్లు కూడా ఇస్తలేనటువంటి పరిస్థితి. ఏది కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ముఖ్యంగా మహిళలైతే అందరూ, ముస్లిం సోదరులందరూ కూడా మేము సునీతమ్మకు కారు గుర్తు పైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామనేటువంటి ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఏదైతే యూసఫ్ కూడా చౌరస్తా దగ్గర సెంటర్ లో పోలీసులు వాళ్ళని ఆపి డైవర్షన్ మీరు పోతే కేసులు పెడతామంటూ కూడా వాళ్ళని భయపెట్టింది. రేవంత్ రెడ్డి ప్రజల్లో మాత్రం ఆయనకు ఆదరణ లేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు. దానికి పోలీస్ వ్యవస్థను కానీ లేదా మిగతా అధికారులను కానీ అన్ని శక్తులన్నీ ఒడ్డి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ, మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ చేసినా కానీ మేమంతా కూడా కేసీఆర్ సైన్యం తప్పకుండా పెద్ద ఎత్తున ఎదుర్కొంటాం. వాళ్ళ 6 గ్యారంటీలు, 420 హామీలు అన్ని కూడా తుంగలు దొక్కడం జరిగింది.
అది కాకుండా కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఉండనో అవన్నీ కూడా పూర్తిగా ఆపేయడం జరిగింది. కేవలం ఆయన పరిపాలన మీద అవగాహన లేక అన్ని ఎలాంటి ఆలోచన లేకుండా ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచన లేకుండా ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేయడంలో ఆయన విఫలం అవ్వడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా రేవంత్ రెడ్డితో ఏం కాదు అనేది ప్రజలు స్పష్టంగా తెలిసిపోయింది. మొత్తం బెంగళరావు నగర్లో ఉన్న మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి కనబడితే ఉరికిచ్చేలాగా ఇవాళ ఈ బ్రహ్మాండ ర్యాలీ ఉండింది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కోసం ఇవాళ రోడ్డు మీదకి రావడానికి రెడీగా ఉన్నారని చెప్పడానికి దీనికి సూచిక. ఇవాళ బ్రహ్మాండంగా అందరు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చినారు. కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ మాకు కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే బ్రహ్మాండంగా ఉండేదని చెప్పి ప్రజలు మొత్తం బెంగళరావు నగర్ కాలనీ అంతా కూడా ఇవాళ తెలియజేసేలాగా మా ఆడమ్మలందరూ కూడా వచ్చినారు ఇవాళ రోడ్డు మీద. మరి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? బ్రహ్మాండమైన మెజార్టీ రాబోతా ఉంది. కేసీఆర్ గారు అన్ని వర్గాలు మంచిగా బతకాలి, మా ఆడబిడ్డలు మంచిగా బతకాలి, అన్ని కులాలు మంచిగా బతకాలి, అన్ని మతాలు మంచిగా బతకాలి అని చెప్పి కులమత భేదం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు. దాంతోనే అదే విధంగా లా అండ్ ఆర్డర్ మంచిగా ఉండింది, హైదరాబాద్ మంచి డెవలప్ అయింది. ఇవాళ చూస్తే ఈయనకి కనీస అవగాహన లేదు, కనీసం చిత్తశుద్ధి లేదు. అన్నింటికంటే అసమర్థుడైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకే ప్రజలందరూ నిర్ణయించుకున్నారు మంచి ప్రభుత్వం కావాలి, మాకు రౌడీ వద్దు, మాకు కేసీఆర్ కావాలి, బద్మాష్ లాంటి రేవంత్ రెడ్డి వద్దని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. బాబు ర్యాలీ మంచిగానే చేసినాము. నేను చెప్పేది ఒకటే రేవంత్ రెడ్డి గారికి, మీకు దయా దమ్ము ఉంటే సన్న బియ్యం ఇచ్చినాము, ఫ్రీ బస్సులు అనద్దు, అవి రెండు మాట్లాడద్దు. 4 మింగేసినావు నువ్వు, కాబట్టి నువ్వు ఇది పద్ధతి కాదు. నీ దమ్ముంటే నిజాలు మాట్లాడి ఓటేపించి గెలిపించు, లేదంటే మా కేసీఆర్ అన్ననే రావాలి మాకు. దయచేసి నువ్వు ఇక ఇంటికి వెళ్ళిపోయినా పర్వాలేదు, మాకు నీకు దండం పెడతామయ్యా. నువ్వు నెక్స్ట్ మాత్రము ఎమ్మెల్యే కూడా కానివ్వను, నేను పూజలమ్మను, నేనే చెప్తుండా, శివభక్తురాలను. ప్రజలు మేము మమ్మల్ని ఎంత బాధ పెట్టావో మాకు తెలుసు, కొల్లూరులో ఎన్ని బాధలు పెడుతున్నావో మాకు తెలుసు. ప్రతిసారి ఎంక్వైరీ అంటావు, బియ్యం ఉండాయా, బుచ్చులు ఉండాయా, తొక్కుండాయా, తోటకూర ఉండాయా, ఎవడివి? మా కేసీఆర్ అన్న ఇచ్చిండు ఇల్లులు మాకు, నువ్వెవడు రావచ్చి అడగడానికి? నీకు దమ్ముంటే రా బిడ్డ, గేటు ముట్టుకో దమ్ముంటే. మేము మా కేసీఆర్ అన్ననే గెలిపించుకున్నాం. సునీతనే 3000 మెజారిటీతో గెలుస్తాను. ఆమె గోపీనాథ్ భార్యనే ఇప్పుడు వచ్చేది కూడా, ఆమె ఎమ్మెల్యే, ఆమెనే. నెక్స్ట్ అదే పార్టీ. ఇది ఈ జన్మతో మీకు ఇదే లాస్ట్ కు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా పాలన చేసుకో. సార్, ప్రచారం ఏ విధంగా సాగింది? ఈ ప్రచారం గవర్నమెంట్ గానీ అభ్యర్థి గానీ వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి కనిపిస్తుందా సార్? ఆల్రెడీ వణుకు పుట్టింది, కొత్తగా పుట్టేది ఏం లేదు. వణుకు పుట్టే పాపం ఈ డివిజన్కి 2 మంత్రులు వేసిండు. ముఖ్యమంత్రి గారు 6 సార్లు రాబోతున్నారు. ఒక బై ఎలక్షన్ కు ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు రావడం అనేది చరిత్రలో ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం ఇక్కడ చూడబోతున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసారు. పైనుంచి మా నాయకత్వం అందించిన దిశానిర్దేశం వల్ల ఇవాళ కార్యకర్తల కష్టం వల్ల ఈ జూబ్లీస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. అక్కడికి వచ్చి మా వాళ్ళని బెదిరించి చేతిలో ఉన్న డాటా లాక్కపోతున్నారు. పేరు లేకుండా, అభ్యర్థి ఫోటో లేకుండా ఓటర్ స్లిప్స్ అందించవచ్చు అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన నిబంధన. అదే విధంగా అందిస్తుంటే వారి లాక్కోవడం, మిషన్స్ లాక్కోవడం, మా వాళ్ళని కొట్టడము, రాత్రిపూట ఇండ్లకు పెట్టి డోర్లు లోపలికి పెట్టి మా పార్టీలో జాయిన్ అవ్వా లేదని చెప్పి బలవంతం చేయడం, కోకొల్లలు అంటే గూండాయిజము, రౌడీయిజం అంటే ఏ విధంగా ఉన్న సంగతి ఇక్కడ జూబ్లీస్ లో చూపెడతా ఉన్నారు. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మెజారిటీ ఎంత అన్నది లెక్కేసుకోవాలంతే. చూసుకుంటే ఇప్పటికే భారీ ర్యాలీ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు గానీ, బీఆర్ఎస్ నాయకులు గానీ అందరూ పాల్గొని భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అటు మొదలు పెట్టుకుని అటు రాయమత్ నగర్, యూసఫ్ కూడా, ఇటు వెంగళరావు నగర్, మధురా నగర్ ఈ డివిజన్ లో కూడా పూర్తిగా భారీ ర్యాలీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇప్పటికే మంచి స్పందన కూడా వస్తుంది. అంటే మాకు సారే కావాలి, కారే రావాలి, కేసీఆర్ పాలన మళ్ళీ రావాలంటూ. అప్పుడే మేము 10 ఏళ్ళు ప్రశాంతంగా ఉన్నాం, ఇప్పుడంతా హైడ్రా భయం పట్టుకుంది, అటు రౌడీజం భయం పట్టుకుంది అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీహిల్స్ లో కారు సర్కారు మళ్ళీ వస్తుంది అన్నట్టు కూడా కార్ పార్టీ కూడా రావాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్, టీవీ న్యూస్, హైదరాబాద్.